మన మనసు మన మాట విన్నది కొన్నిసార్లు మన నోరు మన మాట విన్నదు, కొన్నిసార్లు మన ఆలోచన మన మాట విన్నదు. నిజం ఇది. కాబట్టి చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమించయ్యా అంటే ఎంత పుణ్యం. ఆ ప్రభు క్షమించేంత వరకు కన్నీళ్ళు విడిస్తే, ఆ ప్రభు క్షమిస్తే నీ కుటుంబంలో మళ్ళా తిరిగి ఆ కృప నింపబడుతుంది. ఆ ఖాళీ పాత్రగా ఉన్నావును, నీ కుటుంబం కూడా ఖాళీ పాత్రగా ఉంది, తిరిగి మరలా దేవుడు అభిషేకంతో నింపుతాడు. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, అబద్ధం ఏమొద్దండి, మనకు మోసం ఏమొద్దు. దేవునికి ఇచ్చే దశమభాగం కూడా తీసి ఎంత దాచిపెట్టుకోకు. మందిరానికి సంఘానికి ఖర్చు పెట్టేది, దేవుడికి ఇచ్చే కానుక దేవుడికి ఇచ్చేయి. దేవునివి నీకు. ఆమెన్, హల్లెలూయా. అన్యాయం ఏమొద్దు, మోసం ఏమొద్దు, అక్రమం ఏమొద్దు. నీ శత్రువునైనా నీ హృదయపూర్వకంగా ప్రేమించు. నీ పగవాని కొరకు ఓ రోజు ఉపవాసం ప్రార్థన చేయి, మారు మనసు కొరకు. నేను దేవుడు దీవిస్తాడు.